రూర్గుల రామకృష్ణారావు స్వాతంత్ర సమర యోధుడు, బహుభాషావేత్త, రచయిత, న్యాయవాది. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో ఆయన 1899 మార్చి 13న నరసింహారావు రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. రామకృష్ణారావు ఇంటి పేరు పుల్లంవార్ అయితే వారి స్వగ్రామం రూర్గుల కావటంతో రామకృష్ణ ఇంటి పేరు రూర్గులుగా స్థిరపడిపోయింది. వృత్తిరీత్యా గొప్ప న్యాయవాదిగా పేరొందిన అతడు స్వామి రామానంద తీర్థ తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ తరపున ప్రజా పోరాటాలకు దిగిన రామకృష్ణ ఉర్దూ భాషను బలవంతంగా రుద్దటం తగ్గదని మాతృభాషలో విద్యా బోధన చేయాలని నిజాం ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఇక గాంధీజీ పిలుపు మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను జనంలోకి బలంగా తీసుకుపోయారు. హైదరాబాద్ రాష్ట్రంలోని పల్లెల్లో తెలుగు పుస్తకాలను విరివిరిగా అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో స్వాతంత్ర ఆంక్షను పెంచేందుకు దోహదం చేశారు. శాసన ఉల్లంఘన ఉద్యమం 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అతడు జైలు పాలయ్యారు. నరసింహారావుతో సహా ఎందరో యువ లాయర్లు వీరి వద్దనే జూనియర్ లాయర్లుగా ప్రాక్టీస్ చేయగా వారి దిశానిర్దేశం చేస్తూ వారిని ప్రజా క్షేత్రంలోకి తీసుకువచ్చి గొప్ప నేతలుగా మలచిన ఘనత రూర్గులకు దక్కుతుంది. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు తర్వాత రూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సొంత ప్రయోజనాలకు పక్కన పెట్టి తెలుగు వారంతా ఒకటి కావాలనే భావనతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపి పదవి నుంచి తప్పుకున్నారు. అనంతర కాలంలో రాజకీయాల నుంచి తప్పుకొని రచనా వ్యాసంగంలో మునిగిపోయారు. రూర్గుల జీవితాంతం తాను నమ్మిన విలువలకు కట్టుబడి హుందాగా నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలో ఆయన 1967 సెప్టెంబర్ 14న తుది శ్వాస విడిచారు.